మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అత్యధిక సీట్లలో గెలిపించిన తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు మారుమోగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టడంతో పాటు మోదీ వారసత్వాన్ని కొనసాగించే అవకాశమున్న నేతల జాబితాలో ఫడ్నవీస్ పేరు కూడా వచ్చి చేరింది. వరుసగా మూడోసారి దేశ ప్రధానమంత్రిగా సత్తా చాటుతున్న నరేంద్ర మోదీ తర్వాత ఆయన వారసత్వాన్ని ఎవరు అందిపుచ్చుకుంటారనే చర్చ అడపాదడపా రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉంటుంది. యోగి ఆదిత్యనాథ్, హిమంత బిశ్వ శర్మ వంటి పేర్లు వినిపించిన సందర్భాలు ఉన్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అత్యధిక సీట్లలో గెలిపించిన తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు మారుమోగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టడంతో పాటు మోదీ వారసత్వాన్ని కొనసాగించే అవకాశం ఉన్న నేతల జాబితాలో ఫడ్నవీస్ పేరు కూడా వచ్చి చేరింది. దీనిపై ఫడ్నవీస్ జీ న్యూస్ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకి ఆసక్తికరమైన సమాధానమిచ్చారు. మోదీ వారసత్వాన్ని అందుకునే అవకాశం ఉన్న వారిలో మీ పేరు కూడా వినిపిస్తోందని అన్నప్పుడు తాను మోదీ ఐడియాలజీకి వారసున్నని ఫడ్నవీస్ సమాధానమిచ్చారు. ఎవరి వారసుల జాబితాలోనూ నేను లేను. అయితే ఏ సిద్ధాంతాలతో అయితే నరేంద్ర మోదీ పనిచేస్తున్నారో ఆ సిద్ధాంతాలకు నేను వారసుణ్ణి. అందుకు కట్టుబడి ఉంటాను. ఆ సిద్ధాంతాలే మునుముందు కూడా కొనసాగిస్తాను అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగిస్తే అందుకు ఇష్టపడతారా అని అడిగినప్పుడు ఇప్పుడే నేను మహారాష్ట్ర సీఎం అయ్యాను. 5 ఏళ్ల పాటు నన్ను ఇక్కడే ఉండనేయండి. మీరెందుకు నన్ను ఢిల్లీ పంపాలనుకుంటున్నారు అని నవ్వుతూ ఫడ్నవీస్ సమాధానమిచ్చారు. ఏక్ హైతో సేఫ్ హై, బాటేంగేతో కటేంగే నినాదాలపై అడిగినప్పుడు వాటి అర్థం ఆయా వ్యక్తులు అర్థం చేసుకునే దానిపై ఉంటుందని, ప్రజలంతా ఐక్యంగా ఉండాలన్నదే ఆ నినాదాల ముఖ్య ఉద్దేశమని చెప్పారు. మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం సునామీ తరహాలో అఖండ విజయం సాధించడానికి లాడ్లీ బెహన్ యోజన బాగా పనిచేసిందని ఒక ప్రశ్నకు సమాధానంగా ఫడ్నవీస్ చెప్పారు.